బారాషాహి దర్గా రొట్టెల పండుగలో 2500 కిలోవాట్ల సామర్థ్యంతో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఏపీ ఎస్పీ డీసీఎల్ ఎస్సీ రాఘవేంద్ర తెలిపారు. 5 రోజుల పాటు జరిగే పండుగ అనంతరం మరో 4 రోజులు విద్యుత్ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. దర్గా ప్రాంగణంలో విద్యుత్ శాఖ ఏర్పాట్లను మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్క్ వివరిస్తారు. కోనార్క్, చెప్పండి, అక్కడ విద్యుత్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నెల్లూరు బారాషాహి దర్గాలో జరిగేటువంటి రొట్టెల పండుగ నేటి నుంచి ప్రారంభమైంది. అయితే ఈ రొట్టెల పండుగ ఉదయం అంతా ఎలా జరుగుతుందో రాత్రి వేళ కూడా దేదీప్యమానమైనటువంటి విద్యుత్ వెలుగుల నడుమ అంతే వైభవంగా జరగడం అనేది విశేషం. అయితే ఈ విద్యుత్ వెలుగుల కారణమైనటువంటి విద్యుత్ శాఖ అధికారులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని యూనిట్ల కరెంట్ అవసరం అవుతుంది, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లను ఇక్కడ ఏర్పాటు చేశారు, అలాగే ఎంత విద్యుత్ని పవర్ని కేంద్రీకరించేందుకు గాను అవసరమైనటువంటి నియంత్రణలు ఇక్కడ ఏర్పాటు చేశారనేది మనకు విద్యుత్ శాఖ ఎస్సీ రాఘవేంద్రం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇక్కడ బారాషాహి దర్గా రొట్టెల పండుగ అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో విశేషంగా జరిగేటువంటిది. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతైతే జరుగుతుందో రాత్రి వేళలో విద్యుత్ వెలుగుల్లో అంతే వైభవంగా రాత్రి 12-1 గంటల దాకా కూడా జరుగుతుంది. ఈ క్రమంలో ఇక్కడ విద్యుత్ అవసరాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇప్పుడు ఈ రొట్టెల పండుగ ఈరోజు 26 స్టార్ట్ అయింది. దీంట్లో మనకేంటంటే మెయిన్గా మా ఎలక్ట్రిసిటీ తరఫున ఈ రొట్టెల పండుగ సందర్భంగా మనం ఇది డిఫరెంట్ లొకేషన్ 2 లొకేషన్లుగా తీసుకున్నాము. దాంట్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ అని పెట్టుకున్నాము. ఇన్సైడ్లోకి వచ్చేసరికి ఒక 8 ట్రాన్స్ఫార్మర్ దాకా పెట్టున్నాము. అవుట్ సైడ్ వచ్చి 4 లొకేషన్లు, అవి అవుట్ సైడ్లో ఒక 4 ట్రాన్స్ఫార్మర్లు పెట్టున్నాము. టోటల్ 12 ట్రాన్స్ఫార్మర్ దాకా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. టోటల్ 2500 kVA అడిషనల్గా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేయడం కోసం, అలాగనే విద్యుత్ సిబ్బంది కూడా ఒక 30 మంది ఇక్కడ 24 అవర్స్ మనకు అవైలబుల్గా ఉంటారు. అలాగనే ఇక్కడ 3 షిఫ్ట్స్ వేసాము. డే టైము, నైటు, ఆఫ్టర్నూన్, ఈ 3 24 అవర్స్ వచ్చే విధంగా. ఒక్కొక్క దాంట్లో ఏఈ, ఏడి స్టాఫ్ ఒక 7 మంది షిఫ్ట్లో ఉంటారు. అలాగనే డే టైము మొత్తం మనం చూసుకుంటున్నాం. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అటెండ్ కావడానికి కూడా మనకు రెడీగా స్టాఫ్ అవైలబుల్గా మా ఇక్కడ ఫీల్డ్లోనే తిరుగుతూ ఉంటారు. అలాగనే సేఫ్టీ పర్పస్గా మనకు ఎంఆర్టీకి సంబంధించి ఒక 2 బ్యాచ్లు మనం చూస్తున్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఈ పెట్టిన షాపులకి కనెక్షన్ ఇచ్చుకుంటుంటారు కదా, ఆ కనెక్షన్ ఎలా ఇచ్చారు, ప్రాపర్గా ఇచ్చారు లేదా, ఏదైనా ఇన్సులేషన్ డ్యామేజ్ అయినాయా, ఎక్కడైనా కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఇన్సులేషన్ బయట రాకుండా టేప్ కొట్టించేసి ఎక్కడ ఎటువంటి షాకులు గురి కాకుండా వాటికి కూడా సేఫ్టీ తీసుకోవడానికి దానికి ఒక 2 బ్యాచ్లు పెట్టే ఎంఆర్టీ వింగు, ఎంఆర్టీ డివిజన్కి సంబంధించి అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ఉన్నారు. ఆపరేషన్ డివిజన్కి సంబంధించి డిఈ గారు, ఏడీ గారు, అట్లానే వాళ్ళు ఏఈ స్టాఫ్లు అందరూ కూడా ఇక్కడే పర్యవేక్షణలో నిరంతరము ఇక్కడే ఉంటున్నారు. ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రొట్టెల పండుగని 5 రోజులు కూడా మనం సవ్యంగా జరిపించాలని మేమందరం కూడా పట్టుదలతో ఉన్నాము. అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తున్నాము. దీంట్లో కూడా కన్జంప్షన్ కూడా ఈ 5 రోజులకు కలిపి మాకు అప్రాక్సిమేట్గా ఒక 1 lakh యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది. దానికన్నిటికీ మేము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి వాటికి బిల్ పే చేసే విధంగా కూడా మేము మాట్లాడున్నాము. సార్, యాక్చువల్గా రొట్టెల పండుగ అంటే మనకు స్వర్ణాల చెరువుల్లో రొట్టెలు పట్టుకోవడం అనేది జరుగుతుంది. భక్తులంతా కూడా చెరువు నీళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు జాగ్రత్త అంటే విద్యుత్ శాఖకి సంబంధించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే ఇన్స్టలేషన్ కానీ అక్కడ కొన్ని ఇనుప స్తంభాలు లాంటివి కూడా ఏర్పాటు చేశారు విద్యుత్ వెలుగుల కోసం, వాటి కోసం అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు అక్కడ కూడా యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ కూడా మనకు సర్వీసు లైట్ కనెక్షన్స్ కానీ ఏ లైట్ ఇచ్చినా కూడా అక్కడ ఇన్సులేషను డ్యామేజ్ కానీ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు టేప్ లేకుండా ఇటువంటి అన్నీ కూడా చూసి అటువంటి వాటికన్నీ టేప్ కొట్టించేసి షాక్ కొట్టకుండా ప్రతి షాపు నుంచి ప్రతి ఎలక్ట్రికల్ కనెక్షన్ దగ్గర నుంచి కూడా మనం సేఫ్టీగా మనం ఏం చేయాలో అన్నీ కూడా ఆడ మేము చేస్తున్నాము. ప్రతి ట్రాన్స్ఫార్మర్కి ఎర్తింగ్ పెట్టున్నాము. ఆ ఎర్తింగ్ వల్ల కూడా మనకు షాక్ కాకుండా ఎర్త్ అయిపోతుంది కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు. అటువంటి అన్నీ కూడా ప్రికాషన్గా తీసుకొని ప్రతి లొకేషన్ కూడా సర్వే చేసుకుంటున్నాము. ప్రతి లొకేషన్లో ఈచ్ పాయింట్ మా ఎంఆర్టీ వింగు, సేఫ్టీ వింగ్ అని చెప్పి ఒకటి పెట్టుకొని వాళ్ళతో అంతా సర్వే చేపిస్తున్నాం. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి మనకు విద్యుత్ వినియోగం ఏ సమయంలో ఎక్కువగా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? అంటే సాధారణంగా చూసే ప్రజలకు అందరికీ కూడా సాయంత్రం పూట ఎక్కువ లైట్లు వేస్తారు కాబట్టి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది అనే భావన ఉంటుంది. అసలు వాస్తవంగా ఏది జరుగుతుంది? మార్నింగ్ పూట ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందా, సాయంత్రం రాత్రి వేళలో ఉంటుంది? ఇప్పుడు ఎక్కువగా మాకు పీక్ లోడ్స్ వచ్చేసరికి ఈవినింగ్ 6:37 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 12 దాకా ఉంటుంది. ఆ కంటిన్యూషన్ అంటే ఆ లోడ్స్ అన్నీ అట్లానే ఉంటాయి. ఇప్పుడు కాకపోతే 12 తర్వాత కొంచెం జనాభా తగ్గుతారు కాబట్టి దాన్ని తగ్గట్టుగా మాకు బట్ లోడ్ మటుకు నైట్ అంతా ఉంటుంది. వాళ్ళు ఏదైతే వేసారో లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అవన్నీ కూడా కంటిన్యూగా నైట్ అంతా ఉంటుంటాయి.
డే టైం ఏంటంటే లైటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లోడ్ తక్కువగా ఉంటుంది. రిమైనింగ్ ఫ్యాన్స్ ఏమైనా యూస్ చేస్తుంటారు, ఏసీలు అటువంటి ఉంటే మటుకు అవి మటుకు డే టైం ఉంటుంది. బట్ నైట్కి వచ్చేసరికి డే టైం ఉన్న లోడ్స్ ప్లస్ ఇన్ అడిషన్ ఎలక్ట్రిసిటీ లైట్లకు సంబంధించినవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందుకని నైట్ టైం ఎక్కువగా మాకు లోడ్ ఎక్కువ, కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సార్, ఈ ఏర్పాట్లన్నీ మీరు ఇప్పుడు 5 రోజుల పాటు చేశారా, లేకపోతే అదనంగా ఉండేదండి? అంటే మరో 4 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. మనకి పండగ అనేది ఎప్పుడు కూడా ఉత్సవాన్ని ఇంత ఈ రోజు నుంచి మనం వాస్తవం అనుకున్నా కూడా 4 రోజుల ముందు నుంచి 4 రోజుల తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది. సో మీరు ఏర్పాట్లు ఎప్పటి వరకు చేశారు? మేము యాక్చువల్గా ఈరోజు మాకు ఫస్ట్ వచ్చింది 25th నుంచి 30th వరకు అని ఇచ్చారు. దాని తర్వాత కూడా ఒక 2-3 days ఉంటుంది అన్నారు. దానికి కూడా మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. దానికి కూడా మేము ఇప్పుడు ఎలాగైతే చేస్తామో దాన్ని అట్లానే కంటిన్యూ చేసి అయిపోయేంత వరకు మేము ఇదే విధంగా కొనసాగిస్తాము. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ ఉత్సవం ఏదైతే జరుగుతుందో ఇది 30వ తేదీ వరకే కాకుండా ఆ తర్వాత జరిగే మరో 4-5 రోజులకు కూడా అవసరమైన విధంగా విద్యుత్ అవసరాలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలన్నీ తీసుకున్నట్లుగా ఎస్సీ రాఘవేంద్ర గారు మనకు తెలియజేశారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి వారికి కూడా ఎక్కడ చిరు విద్యుత్ సమస్య కూడా తలెత్తకుండా అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్టుగా ఆయన మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చరణ్తో కోనార్క, N3 నెల్లూరు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.